ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది వ్యవస్థ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులు వివరిస్తాం. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆవిర్భావం 2019లో అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గోదావరి జలాలని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు అటు ముఖ్యమంత్రిగా జరిగిన చర్చల విషయాలు, అదేవిధంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన, పరిధి, ఆ ముఖ్య అంశాలు, మరి ప్రాథమిక నిర్వహణ నివేదిక, అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రాజెక్టు చాలా చట్టాలని ఉల్లంఘిస్తూ ప్రతిపాదించబడ్డ విషయం కూడా మీకు మనవి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి వ్యతిరేకం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వ్యతిరేకం. ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఏం ప్రచారం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గోదావరి బంకచెర్ల అంటే పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు అసలు మొదటిసారి ఆయన ప్రతిపాదిస్తున్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వంగా మరి బాధ్యత కదా పదవుల్లో ఉన్న మేము దాన్ని సరిగ్గా వ్యతిరేకించడం లేదని ఒక దుష్ప్రచారం, కంప్లీట్ అబద్ధాల విషయం. వాస్తవంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడానికి ఆ రోజు జగన్మోహన్తో చర్చలు జరిపి కొన్ని జియోలు ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ మేము ముందుస్తాను. మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటిది ఏమీ జరగలేదు. మనం చాలా సీరియస్ గా వ్యతిరేకించినాం. ఇది చాలా స్పష్టంగా మీ అందరికీ అర్థం కావాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణానదీ జలాల విషయంలో కానీ మనం వచ్చిన ఈ 18 నెలల్లోనే మరి ఈ నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి మనం సమర్థవంతంగా ముందుకు పోయినాం. గత 10 ఏళ్లలోనే తెలంగాణకి మోసం ద్రోహం చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను.